నమస్తే అండి. నా పేరు మొగిలి దీపిక, 1వ వార్డ్ కౌన్సిలర్ని. మేము మొదటి నుంచి మాది రాజకీయ పరంగా మాది కుటుంబం అండి. మా మామయ్య ప్రెసిడెంట్గా చేశారు, మా అత్తయ్య కౌన్సిలర్గా చేశారు, మా వారు చేశారు. ప్రజెంట్ ఇప్పుడు నేను కౌన్సిలర్నండి. మా వార్డులో చిన్న చిన్న అభివృద్ధి జరిగినాయండి. ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో ఏమేమి పనులు చేశారు మేడం? ముఖ్యంగా మెయిన్ ఇక్కడ కావాల్సిన రోడ్లు, డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్, ఇవే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటికి ఏం చేస్తారు? అదే కరెంటు స్తంభాలు లేకపోతే స్తంభాలు వేయించామండి. ఇంకా చిన్న చిన్న అభివృద్ధి చెందుతున్నాయండి. ఇంకా చేయాల్సిన ఏమున్నాయి మేడం? రోడ్లు వేయించాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మా వార్డులో, అవి కూడా జరుగుతాయి. సార్, ముందుగా జనతా మీడియా వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు మొగిలి బాబ్జీ, ఎక్స్ కౌన్సిలరు. మా కుటుంబం రాజకీయ పరంగా మా నాన్నగారు పంచాయతీ ప్రెసిడెంట్గా చేశారు 10 సంవత్సరాలు. తర్వాత మా అమ్మగారు కౌన్సిలర్గా చేశారు, నేను కౌన్సిలర్గా చేశాను. ఇప్పుడు మరలా మా మిసెస్ కౌన్సిలర్గా కొనసాగుతున్నారు. మరి గతం మేము చేసిన టైంలో ఎట్లా ఉన్నా ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు అయిపోయి వచ్చే పరిస్థితి ఉంది. ఈ యొక్క చీరాల మున్సిపాలిటీ 1వ వార్డు ఎస్సీ, ఎస్టీ, బీసీ 3 కమ్యూనిటీలు కలిసి ఉన్న వార్డు ఇది. మరి బీసీ కమ్యూనిటీలో కొన్ని అక్కడక్కడ రోడ్లు వేసారు. ఇటువైపు బీసీ ఎస్సీ కాలనీలో కూడా అంతా ఇంత అభివృద్ధి చెందుతూ వస్తుంది. మరి ఎందుకో కానీ ఎస్టీ కమ్యూనిటీ స్లమ్ ఏరియాగా వెనుకబడిన వర్గం, వెనుకబడిన కమ్యూనిటీగా ఉన్న ఈ యొక్క ఎస్టీ కమ్యూనిటీకి మాత్రం అభివృద్ధి జరగట్లేదు. ఎన్నోసార్లు గవర్నమెంట్ వద్దకు చాలా సమస్యలు తీసుకొని వెళ్ళాము. ఆ సమస్యల్లో పరిష్కారం చాలా వెనకంజలోనే ఉంది. మరి వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఇండిపెండెంట్గా నిలబడి గెలిచాము. మరి అది అనుకోవాలా, లేదా గతంలో మేము టీడీపీ పార్టీలో ఉండి కొనసాగి మరి ఇండిపెండెంట్గా వేసామనుకోవాలో తెలియదు. కానీ ఈ ఎస్టీ కమ్యూనిటీ మాత్రం అభివృద్ధి చాలా వెనకబడింది సార్. ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, రోడ్ల ప్రాబ్లం ఉంది, అదేవిధంగా వాటర్ ప్రాబ్లం ఇంకా ఉంది. మరి ఈ మూడింటి మీద కూడా మేము ఎన్నోసార్లు అర్జీలు పెట్టి అధికారుల దగ్గరికి తీసుకెళ్ళినప్పటికీ దాని మీద సరైన స్పందన లేదు. ఏదేమైనా వార్డు అయితే మాత్రం వెనకంజలోనే ఉంది. మరి మేము మీడియా వారి ద్వారా మేము కోరుకుంటుంది కూడా ఒకటే సార్, ఈ యొక్క స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలు ఉన్న మాకు అభివృద్ధి కావాలని మేము కోరుకుంటున్నాము. మరి రాజకీయాలు అనేవి పక్కన పెట్టి వార్డు పరంగా అభివృద్ధి తీసుకొని వస్తే ఎప్పుడు కూడా ఈ యొక్క వార్డు ప్రజలు మరి అభివృద్ధి చేసిన యొక్క ప్రభుత్వానికి, అభివృద్ధి చేసిన వాళ్ళకి కట్టుబడి ఉంటాము అనేది ఒక ఖచ్చితంగా నేను చెప్పగలను. దయచేసి మీడియా ద్వారా మరి కౌన్సిలర్గా మమ్మల్ని గుర్తించి మేము చెప్పి చేయించుకోవాల్సిన పనుల్ని చేస్తారని చెప్పి మేము ఎంతో విశ్వాసంతో మరి దీని ద్వారా, ఈ మీడియా ద్వారా కూడా మేము తెలియజేసుకుంటున్నాం సార్. సార్, ఇంకా ఇప్పుడు చేయాల్సిన ఏమున్నాయి మెయిన్? ఇంకా చేయాలి సార్, ఖచ్చితంగా ఇక్కడ రంగారావు కాలనీ అని ఏర్పడి దగ్గరగా 20 సంవత్సరాల పైనే అయ్యింది. ఆ ఊరికి రోడ్లు అనేవి లేవు. అదేవిధంగా అక్కడ బీఫారాల కోసం అని ఎన్నోసార్లు అడుగున్నాము, ఆ బీఫారాలు లేవు. హౌసింగ్ కట్టుకోవటానికి బీఫారం ఉంటేనే కడతామని చెప్పి అధికారులు అంటున్నారు. ఆ బీఫారాల కోసం తిరిగినా కానీ అవి అవ్వట్లేదు. అక్కడ ప్రజలందరూ కూడా పూరిళ్లలోనే, తాటాకిళ్లలోనే ఉండి రేకులు వేసుకొని నివాసం చేస్తున్నారు. వారందరూ కూడా పేదరికంలో ఉండేవారే తప్ప ధనికులుగా మాత్రం ఎవరు లేరు. వారిది సమస్య ఉంది సార్. అదే అక్కడే మరలా వాటర్ ప్రాబ్లం అనేది ఉంది, ఇది చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ న్యూ కాలనీ 1, ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం న్యూ కాలనీ 1 సార్. ఇక్కడ కరెంట్ స్తంభాలు ఎప్పుడో మా నాన్నగారు 83లో ప్రెసిడెంట్ అయినప్పుడు వేసిన స్తంభాలే ఉన్నాయి. ఇంతవరకు స్తంభాలు వేయలేదు. మేము చెప్పంగా మొన్న బలరాం గారు స్తంభాలు అయితే వేసారు. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చి మళ్ళీ గవర్నమెంట్ మారేసరికి దాని గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. అదేవిధంగా వాటర్ ప్రాబ్లం అనేది ఎప్పటి నుంచో ఉంది, చెప్తానే ఉన్నాము, అది జరగడం లేదు. రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి, కొరవ రోడ్లు సగం దాకా వేసి ఆపేసేసారు, అవి ప్రాబ్లంగానే ఉంది. మరి ఆ తర్వాత అటు బీసీ కాలనీలో హౌసింగ్ అనేది కొత్తగా కట్టారు, కానీ దాని వైపు ముందున్న రోడ్లు వేయలేకపోయారు.
అంటే ఎస్సీ కాలనీలో కూడా ఇరుకు ప్రాంతాల్లో ఆ వాటర్ ఇంట్లో వాళ్ళు వాడే వాటర్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసి డ్రైనేజ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు అనేవి ఉన్నాయి సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక వెనకబడిన కులం నుంచి వచ్చి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా మీకు ఇక్కడ స్థానికంగా ఏదన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా సార్? రాజకీయమైన సమస్యలు అంటే మీకు ఇప్పుడు చెప్పాను. మేము ప్రజల్ని నమ్ముకొని ఉన్నాము, ప్రజలు మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. ఇప్పటి వరకు ఒక రాజకీయ పార్టీ వైపే నిలబడితే మమ్మల్ని ప్రజలు ఆదరించిన మనుషులైతే కాదు, ఇండిపెండెంట్గానే మమ్మల్ని ఆదరిస్తారు, మా కుటుంబాన్ని. ఎందుకు అవుతుందంటే సార్, స్వచ్ఛందంగా మేము ఉదాహరణకి దగ్గరలో జరిగిన కరోనా విషయంలో మా వంతు మేముగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మా వార్డు పరంగా 3 కమ్యూనిటీలకి సంబంధించి మేము చేసిన సహాయాలు అనేవి చాలా ఉన్నాయి సార్. అవన్నీ కూడా మా ప్రజలకు తెలుసు. మా వంతుగా మేము వార్డు దాటి బయటకు వెళ్ళి కూడా మా యువతతో కలిసి మేము చేసిన సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటివే మమ్మల్ని ఈ జనం, ఈ ప్రజలు మమ్మల్ని ఆదరించడానికి కారణం కూడా అవుతుంది. దానికి తోడు గవర్నమెంట్ పరంగా సహాయ సహకారాలు వార్డులో జరిగితే మరింత ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నాను సార్.